నమస్కారం రైతు మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు టమోటా ధర గురించి మాట్లాడుకుందాం. దోరకాయ టమోటాలు అంటే ఇంకా పూర్తిగా ఎర్రబడని గట్టిగా ఉండే కాయలు. ఇవి దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి చాలా అనుకూలం. ప్రయాణంలో దెబ్బతినే అవకాశం తక్కువ. అందుకే కొందరు హోల్సేల్ వ్యాపారులు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు హాఫ్ కలర్ టమోటాల గురించి చెబుదాం. ఇవి కొంత ఎర్రగా, కొంత పచ్చగా ఉంటాయి. మార్కెట్లో ఈ క్వాలిటీకి చాలా చోట్ల మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వ్యాపారులు కొనుగోలు చేసిన తర్వాత 1 లేదా 2 రోజుల్లో అమ్మడానికి ఇవి అనువుగా ఉంటాయి. సరైన సమయంలో తీసుకొస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా కలర్ వచ్చిన టమోటాల గురించి మాట్లాడుకుందాం. ఈ టమోటాలు వెంటనే అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. కానీ వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. మార్కెట్లో సరఫరా ఎక్కువగా ఉంటే ధర ఒక్కసారిగా పడిపోవచ్చు. కాబట్టి పూర్తిగా పండిన టమోటాలను మార్కెట్కు పంపే ముందు ఆ రోజు డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక విషయం గుర్తుంచుకోండి, ధర అనేది కేవలం రంగును బట్టి మాత్రమే నిర్ణయించబడదు. టమోటా సైజు, గట్టితనం, మెరుపు, మచ్చలు లేకపోవడం, పగుళ్లు లేకపోవడం, శుభ్రంగా గ్రేడింగ్ చేయడం వంటి అంశాలు ధరపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, చిన్న సైజు టమోటా కంటే మధ్యస్థ లేదా పెద్ద సైజు, ఒకే రకంగా గ్రేడింగ్ చేసిన టమోటాకు వ్యాపారులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. కలగాపులగంగా ఉన్న సరుకు అయితే ధర తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే కోత తర్వాత టమోటాలను 3 లేదా 4 గ్రేడ్లుగా వేరు చేయండి. మంచి క్వాలిటీ ఒక వైపు, మధ్యస్థ క్వాలిటీ ఒక వైపు, దెబ్బతిన్న లేదా పగిలిన కాయలు మరో వైపు పెట్టండి. ఇలా చేస్తే మార్కెట్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి మార్కెట్లో ఒకే ధర ఉండదు. ఒక మార్కెట్లో హాఫ్ కలర్ టమోటాకు మంచి ధర ఉండొచ్చు. అదే రోజు మరో మార్కెట్లో దోరకాయకు ఎక్కువ డిమాండ్ ఉండవచ్చు. అందుకే సరుకు పంపే ముందు ఆ మార్కెట్ పరిస్థితి తెలుసుకోవడం చాలా అవసరం. టమోటాలను బస్తాల్లో బిగిగా నింపడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. మంచి క్వాలిటీ ఉంటే మంచి ధర వచ్చే అవకాశమూ పెరుగుతుంది. చివరగా రైతు మిత్రులారా, మంచి ధర రావాలంటే సరైన సమయంలో కోత, సరైన గ్రేడింగ్, సరైన మార్కెట్ ఎంపిక చాలా ముఖ్యమైనవి. ఇవి పాటిస్తే మీ శ్రమకు తగిన విలువ దక్కే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి టమోటా మార్కెట్ సమాచారం, క్వాలిటీ విశ్లేషణ, సాగు సూచనలు మరియు రైతులకు ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.